హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇక అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. ఇక ఈరోజు బయట శ్రీకృష్ణుడి పాదాలు ఈ విధంగా వేశానండి. బయట నుంచి టోటల్గా ఇంట్లో పూజ గది వరకు ఇలా వేశానండి. బియ్యం పిండితో పాదాలు వేశాను. ఇది పూజ గదిలో అండి. ఇక పూజ అంతా కంప్లీట్ అయ్యాక తీస్తున్నానండి ఈ వీడియో. ఇక బయట నుంచి ఫస్ట్ నుంచి చూసేద్దామండి పూజ ఎలా చేసుకున్నానో. ఇక తులసి కోట దగ్గరేమో ఈ విధంగా ముగ్గులు వేసి దేవుడికి దీపారాధన చేసి పూలతో ఈ విధంగా అలంకరించానండి. ఇక ఇలా ముగ్గేసాను. బయట అంతా కూడా ఇలా మార్నింగ్ వేశానండి. యాక్చువల్గా వేరే మ్యారేజ్కి వెళ్ళినాను. మార్నింగ్ వచ్చిన తర్వాత ఇదంతా కూడా చేశానండి. అందుకు సింపుల్గా చేశాను. ఇక శ్రీకృష్ణుడిని ఇలా ఉయ్యాల్లో చిన్ని కృష్ణుడిని పెట్టానండి. ఇక పక్కన గోమాతను కూడా పెట్టాను. ఇక పూలతో అలంకరిస్తూ ఉన్నాను. ప్రసాదాలు ఒక 5 రకాలు పెడదామనేసి ఈ విధంగా వెండి గిన్నెలు రెడీ చేస్తున్నానండి. ప్రసాదాలంటే ఇక అంతా కూడా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, అటుకులు, ఇలా బెల్లము, రాగి అటుకులు, బెల్లము ఇలా పెట్టానండి. అంతే. ఇక పాయసం అన్నీ చేద్దాం అనుకున్నాను, కానీ నేను బయట నుంచి రావడం వల్ల అన్నీ చేయలేకపోయాను. పాలు, నెయ్యి, అటుకులు 2 రకాలు, పెరుగు ఇక 5 రకాలు అయ్యాయండి. ఇక ఇటు సైడ్ అటు సైడ్ వెండి కుందులు వెలిగించాను దీపారాధన. ఇక టెంకాయ కొట్టేసి దేవుడికి హారతి ఇచ్చేసి ధూపం వేసేసానండి. చాలా సింపుల్గానే ఈరోజు నా పూజ కార్యక్రమం అయిపోయింది. ఇక కొత్త ఫోటో వచ్చిందండి, శ్రీవారి ఫోటో అష్టలక్ష్మి దేవులతో కలిపి ఈరోజు నుంచి మా పూజ గదిలోకి. ఇక ఈ దీపపు కాంతిలో ఇలా దేవుళ్ళని చూస్తుంటే చాలా బాగుందండి. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి చూసుకుంటే మనం పడిన శ్రమ అంతా మర్చిపోతామండి దేవుణ్ణి. ఒకసారి ఇలా దేవుడికి ఊంజల సేవ చేస్తున్నానండి. ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు పూజ వ్లాగ్. ఇక ఈరోజు గుడికి వెళ్ళాలి. ఇస్కాన్కి వెళ్ళిన తర్వాత ఒక చిన్న వీడియో తీసి యాడ్ చేస్తాను. ఇక మళ్ళీ మళ్ళీ తీస్తూనే ఉన్నానండి స్వామిని. ఇలా చూస్తూ ఉంటే చాలా ముచ్చటగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.